హాయ్ హరీష్ గారు. నేను రిపోర్టర్ సునీత, ఫన్నుక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ మధ్య తెగ వైరల్ అయిపోతున్న మీ వీడియోస్ అన్నీ, ఎస్పెషల్లీ బర్త్డే విషెస్ కానీ, మదర్స్ డే కానీ, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కానీ, వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్వే ఉంటాయి. యూనిక్గా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇక్కడికి వచ్చినందుకు, అలాగే నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం మేడం. అలాగని లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అని లేదు, ఫన్నుక్స్లో అందరివి తీస్తూ ఉంటాను నేను. యూజువల్గా నాకు ముందు నుంచి ఇష్టము, ఫ్యామిలీ అట్లా సంతోషంగా ఆనందంగా ఉండాలని నాకు ఇష్టము. అది పవన్ కళ్యాణ్ గారు ఒకరు చెప్పారు, ట్రెండ్ సెట్ చేయండి, ట్రెండ్ ఫాలో కావద్దని. అలాగే నేను కూడా ఏమో వీడియోస్ తీస్తూ ఉన్నాను, అవి అందరు ట్రెండ్ ఫాలో అవుతున్నారు నా వీడియోస్కి. నాకు ఒక సంతోషం అండి అది. ఓకే, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? సబ్స్క్రైబర్స్ ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. పోర్లేండి, ఈ వీడియో అయినాక నేను ఒక సబ్స్క్రైబర్ అవుతానులేండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఏం స్పెషల్? ఈరోజు ఏం చెప్పాలనుకున్నారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆడ్ నెంబర్స్ అంటే చాలా ఇష్టం అండి. దాంట్లో 357 నా లక్కీ నెంబర్స్, అండ్ టుడే ఈజ్ 5th. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డే ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ ఫన్నుక్స్ మెంబర్స్కి కూడా. ఈరోజు మా పిన్ని సంజయ్ రాణి గారి పుట్టినరోజు. సో దట్ ఈస్ ద స్పెషల్ డే అండి ఈరోజు. ఓకే, మీ పిన్ని గురించి మీరేం చెప్పాలనుకున్నారు? ఓకే, మా పిన్ని సంజయ్ ఆంటీ గారు, మాది ఒక క్లోజ్ రిలేషన్ అండి. అంటే ఫ్రెండ్లీ లాగా ఉంటాము. ఏమన్నా షేర్ చేయాలన్నా ఫస్ట్ నేను ఆంటీ దగ్గర ఎక్కువ షేర్ చేసుకునేవాడిని. బేసికలీ వాళ్ళు ముందు నాకు ఎట్లా క్లోజ్ అయినారు అంటే యాక్చువల్ మాకు 8 మెంబర్స్ ఆంటీ అండి. కానీ సంజయ్ ఆంటీ వాళ్ళు సిరుగుప్పలో కూడా ఉన్నారు, మా నేటివ్ సిరుగుప్ప. సో వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు కొన్ని ఏండ్లు. సో అక్కడి నుంచి మళ్ళీ అలాగే ప్రొద్దుటూరు, మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో కూడా ఉన్నారు. సో ఇలాగే మన ఆంటీతో మాట్లాడేది, చేసేది, షేరింగ్ చేసుకునేది, ఇట్లా క్లోజ్గా అయ్యాము. ఇది అండి. సో ఓకే అండి, మీరు సిరిగుప్పలో నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. మీ వాళ్ళతో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? అండి, చాలా ఉన్నాయి. ఫస్ట్ నేను సిరుగుప్పదే చెప్తాను. సో నాకు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి పండుగ చేశారు. నాకు కృష్ణాష్టమి పండుగ కూడా అంటే నేను అప్పుడు 6th 7th స్టాండర్డ్ ఉన్నప్పుడు. సో కృష్ణాష్టమి పండుగకి ఆల్మోస్ట్ వాళ్ళు 50 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్, కారాలు అన్నీ చేశారు. ఫస్ట్ టైం నాకు సో సర్ప్రైజ్. మామూలుగా మన పండగ అంటే ఒక పాయసం, ఒక హోళిగా అట్లా చేసాం. 50 ఐటమ్స్ చేశారు. అది కూడా సంజయ్ పిన్ని గారు కూర్చొని పొద్దునుంచి అన్ని ఐటమ్స్ చేశారు. నాకు చూసేది చాలా ఖుషిగా అయింది. ప్లస్ కృష్ణాష్టమి కూడా అంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారా అనిపించింది. ఆంటీ ఒకసారి చెప్పారు, మీ ఫ్రెండ్స్ కూడా పిలుచుకోండి అని. సో నేను అనుకొని, సో ఆల్మోస్ట్ 2-3 years ఇట్లా ఫ్రెండ్స్నే పిలుచుకొని పోతా ఉంటే, ఒక 6 members అట్లా వెళ్తూ ఉంటే. సో ఒక్కసారి కూడా ఏమరా ఫ్రెండ్స్ ఇంతమంది వచ్చినారు, అసలు ఏం అనేవాళ్ళు కాదు. నన్ను కూడా ఒక కొడుకునేలాగానే చూసుకునేవారు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ అంటే, మేమంతా సంజాంటితో కలిసి సినిమాకి వెళ్ళినాం, అందరి వాడు సినిమా, చిరంజీవి గారు మళ్ళీ టబు హీరోయిన్. సో ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో థియేటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంత సినిమా అయినాక అడిగినాము, ఆంటీ సినిమా ఎలా ఉందంటే, సినిమా బాగుంది కానీ థియేటర్లో జనం తక్కువ ఉన్నారు, అందుకే నాకు సినిమా ఇంట్రెస్టే రాలేదు అన్నారు. ఇది ఫస్ట్ టైం నేను వింటా ఉండేది, థియేటర్లో జనం తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి సినిమా ఇంట్రెస్ట్ రాదా అని అనిపించింది నాకు. లేదు, సినిమా బాగుంది, వాళ్ళకి సినిమా నచ్చింది, కానీ వాళ్ళకి చిరంజీవి అంటే కూడా ఇష్టం వాళ్ళకి. కానీ సినిమాలో తక్కువ ఉన్న ఆంటీకి ఫుల్ సందడిగా ఉండాలా, జనం అంతా ఉండాలా, చుట్టూ ఉండాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు అందరితో బాగా ఉండాలి, అందరు చుట్టూ ఉండాలి, అట్లా ఇష్టము ఆంటీకి. సందడి. ఈరోజు మన రేఖ గారు కూడా చెప్పారు ఒక వీడియోలో. ఇంకా ఇలాగే కొన్నిసార్లు నా జోక్స్ అన్ని షేర్ చేసుకునేవాడిని. ఒకసారి అది జోక్ మా ఫ్రెండ్తో అది జరిగిందా ఇన్సిడెంట్ చెప్పాను. ఆంటీ ఇంకా
నన్ను చూసి నవ్వుతూనే ఉంటుంది. ప్లస్ ఆ షేర్స్ జోక్ వస్తే చాలు ఇంకా ఆంటీ ఫుల్ ఏం ఆ జోక్ మాకు కొంచెం మురిసిపోతూ ఉంటుంది. చెప్తారా? మేము కొంచెం మురిసిపోతాం. ఇప్పుడు చెప్తాను షూర్గా, ఆఫ్లైన్లో చెప్తాను మీకు. ఇంకో ఇన్సిడెంట్ అంటే నాది ఇంజనీరింగ్ ఉన్నప్పుడు కూడా మాకు ఫ్రెండ్స్కి అంతా ఆంటీ మాకు ఫుడ్ తెచ్చిచ్చేవాళ్ళు. ఇది చాలా మందికి తెలీదు. బట్ నిజంగా నేను ఎక్కడ బయట తింటానని ఆంటీ నా కోసము ఫుడ్ తెచ్చేవాళ్ళు. అలాగే మేము రూమ్లో ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్కి కూడా పాపం రోజు కరెక్ట్ టైంకి అప్పుడు చాలా దూరంగా ఉండే, అక్కడి నుంచి మా ఏరియాకి మా రూమ్ వరకు బస్సులో వచ్చి ఫుడ్ అంతా ఇచ్చి క్యారియర్ ఇచ్చి వెళ్ళేవాళ్ళు మాకు, మా ఫ్రెండ్స్కి. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. సంజయ్ ఆంటీ, విష్ణు అంటే అంత ఇష్టం వాళ్ళకి. సో నన్నే అని కాదు, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ చుట్టూ వాళ్ళు మా ఫ్రెండ్స్ని కూడా కేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మనసుని మీరు అర్థం చేసుకోవాలి మేడం మీరు ఇక్కడ. చాలా నిజంగా ప్లస్ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఇది ఒక దేవుడిచ్చిన ఒక వరం అనుకోవాలా. అది అట్లే నడిపించుకుంటూ వస్తున్నారు కదా. సో సంధ్య కూడా ఒక గ్రేటే నేను చెప్పాలంటే. ఇంకా అదే ఇంజనీరింగ్ అయ్యింది, నేను రూమ్ వెతుకుతా ఉన్నాను. అప్పుడు చెప్పారు వాళ్ళ బిల్డింగ్లో ఒక రూమ్ ఉంది, ఇక్కడే ఉండాలి, ఈషో నీకు ఫుడ్కి అంతా అవుతుంది, బాగా హెల్ప్ అవుతుంది, బయట ఫుడ్ ఎందుకు తింటావు అన్నారు. సో అట్లనే నేను వాళ్ళ రూమ్లో ఉన్నాను. నేను కిందికి భోజనంకి వచ్చేసరికి రూమ్ నుంచి అంత వేడిగా రెడీకి పెట్టేవాళ్ళు. నాకు వేడిగా ఇష్టమని ఆంటీ అంతా రెడీగా వేడిగా పెట్టి ఐటమ్స్ అన్నీ పెట్టేవాళ్ళు నా కోసం. అప్పుడప్పుడు వెరైటీగా చేసేవాళ్ళు. నిజంగా నాకు అమ్మ మిస్సింగ్ అని కూడా అనిపించేది కాదు, నాకు బాగా ఉండేది. ఓకే అండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉండేవాళ్ళు, ఎవరెవరు ఉండేవాళ్ళు? ఓకే, సో వాళ్ళు మా ఆంటీ, మా బాబాయ్ ప్రభాకర్ శెట్టి గారు, ఇంద్రవత్తమ్మ మా అవ్వ, అంటే సంధ్య ఆంటీ వాళ్ళ అత్తమ్మ గారు, మళ్ళీ వైభవి, విష్ణు. ఓకే, సో అదే చెప్తారు కదండి, చిక్క సంసార చొక్క సంసార, దర్ ఇస్ అ సేయింగ్ ఇన్ కన్నడ. చిన్న ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అలాగే మా కజిన్ సిస్టర్ లావణ్య, అర్చన, వీళ్ళంతా బెంగళూరుకి వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళ ఇంట్లో కూడా స్టే చేసాము. ఆ చిన్న హాల్లో అందరు పండుకొని గేమ్స్ ఆడుకొని మాట్లాడేది నిజంగా చాలా బాగుండేది. ఆ డేస్ అంతా చాలా మెమొరబుల్. ఈవెన్ మా బాబాయ్ కూడా చాలా ప్రేమగా ఉంటారు. సో వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నింపించుకొని, అంటే కడుపు ఫుల్గా వచ్చి బయటకు వచ్చేవాడు. అంత హ్యాపీగా తినేవాళ్ళము, అంత హ్యాపీగా మనస్ఫూర్తిగా ఉండేది అక్కడ. అలాగే వాళ్ళు కాఫీ కూడా అంతే, కాఫీ ఎప్పుడు బాబాయ్ ఆంటీ కాఫీ తాగేవాళ్ళు. బిఫోర్ వాళ్ళు తాగే ముందు బాబాయ్ కాఫీలో కొంచెం ఇట్లా షేర్ చేసుకునేవాళ్ళు. అవన్నీ చిన్నవి అయినా కూడా అవన్నీ చాలా ముద్దుగా ప్రేమగా ఉండేటివి. సో ఇవన్నీ కొన్ని పాయింట్స్ మనము ఈ తరం వాళ్ళు కొంచెం నేర్చుకోవాలా. సో దీనివల్ల వాళ్ళ అఫెక్షన్, వాళ్ళ బాండింగ్ తప్పకుండా ఇది అఫెక్షన్ చూపిస్తుంది, వాళ్ళిద్దరు అఫెక్షన్. సో మనం కూడా అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసాము. సో మనం ఇట్లా చేస్తే బాగుంటుంది. సో మేము కూడా మా భార్యతో ఇట్లా చేస్తే, అంటే భార్యతో పిల్లలు అట్లా హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళ ఇంట్లో గేమ్స్ ఆడడము, నిజంగా గేమ్స్ ఆడతారు, నిజంగా చాలా ఖుషి అవుతుంది. సో అక్కడికి పోతే చాలా యూనో గేము, ఆ లూడో గేమ్ అందరు ఆడతాము అంటారు. సో కూర్చొని సరదాగా బాగా ఉండేది అండి. ఓకే అండి, మీ ఆంటీ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఒక్క వర్డ్లో మీ ఆంటీ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటారు? ఒక్క వర్డ్లో చెప్పాలంటే కమ్మదనం అని చెప్తానండి. అంటే కమ్మదనం అంటే కమ్మదనం ఎందుకు చెప్తా ఉన్నానంటే, పల్లెటూరులో మా పిన్ని గారు ఉన్నారు, రాధమ్మ అని. సో వాళ్ళు అందరికీ పిల్లలకి ఒకసారి చేతి ముద్దులు వేస్తున్నారు. అందరూ అప్పుడు మా పిన్ని అడిగినారు ఎట్లుంది అంటే, అందరూ కమ్మదనంగా ఉంది, చాలా బాగుంది, కమ్మదనం అన్నారు, కమ్మగా ఉంది అన్నారు. అంటే ఇప్పుడు ఆ చేతి ముద్దులు ఏమేమి కావాలి మాకు? అన్నము, వేడి అన్నము, నెయ్యి, పప్పుల పొడి, ఊరగాయ, ఇవన్నీ కలిపితే ఆ అన్నం ఎంత రుచిగా ఉంటుంది, ఎంత కమ్మగా ఉంటుందో. అలాగే మా ఆంటీ ఇవన్నీ తను ఉండే మంచి గుణం కానీ, మంచి మనసు కానీ, అందరినీ చూసుకునే విధానం కానీ, అందరినీ ఇంటికి వచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా
ప్రేమగా ఉండడం, ఇవన్నీ కలిపితే చేతి ముద్ద అన్నము తిన్నప్పుడు మాకు ఎంత సంతోషం కమ్మగా అవుతుందో, అలాగా మా ఆంటీ అని చెప్పడానికి నేను కమ్మదనం అని చెప్పనండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఈ మంచి గుణాలు చూస్తే నన్ను గుర్తుకొస్తుందండి. ఉండండి, నాది ఇంకా కంప్లీట్ కావాలి.